శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. జనవరి 18 పుష్య బహుళ అమావాస్య, దీనిని తై అమావాస్య అని, అదేవిధంగా చొల్లంగి అమావాస్య అని పేరు. అయితే మనందరి భాగ్యవశం చేత అది ఆదివారంతో కూడుకొని ఉంది. సాధారణంగానే తై అమావాస్య అత్యంత విశేషమైనటువంటిది. ప్రయోగాది బాధలు కావచ్చు, నరఘోష, రోగపీడ, రుణబాధ ఇలాంటి ఏదైనా కూడా అత్యంత విశేషంగా పరిహారం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి అమావాస్య. ఎలాంటి దృష్టి దోషాలు కావచ్చు, ఎలాంటి నరపీడ కావచ్చు, ప్రయోగాది బాధలు ఏవైనా కూడా ఆ అమావాస్య కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దర్శనం, ఇక్కడ స్వామివారి సన్నిధిలో తీసేటువంటి దిష్టి కావచ్చు, హోమం, ఇవన్నీ అత్యంత విశేషం. అది ఆదివారం కలిసి రావడం అనేటువంటిది మనందరి భాగ్యం. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామివారిని తై అమావాస్య, చొల్లంగి అమావాస్య నాడు దర్శించి స్వామి సన్నిధిలో ముడుపు కట్టి సకల మనోభీష్టాలు నెరవేరాలి అని, ప్రయోగాది బాధలేవి ఉండకూడదని, రోగ రుణ శత్రు బాధలేవి ఉండకూడదని స్వామిని దర్శించి ఆనాడు స్వామి సన్నిధిలో ఇచ్చేటువంటి తీర్థాన్ని తీసుకోవడం అత్యంత విశేషం. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు చొల్లంగి అమావాస్య నాడు జనవరి 18 నాడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామివారిని దర్శించండి, సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.